ఎఫ్ఐఆర్ లో పేరుందో లేదో తెలియదు. ఇలా అన్యాయంగా అక్రమంగా కేసులలో బనాయించి టీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు. 4 గంటలకు 5 గంటలకు వచ్చి డోర్లు కొట్టి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చేసిన చట్టం అంటే ఏందో తెలుసు. నోటీసులు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం అని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టేటువంటి కేసులు. ఎన్ని కేసులను అరెస్ట్ చేస్తా ఉన్నారు, నిర్బంధిస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని గమనించాలి. ఈ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా డెఫినెట్ గా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం, ప్రశ్నిస్తాం. కేసులకు భయపడం. 14 సంవత్సరాలు ఉద్యమం చేసినాం. ఎస్సీ ఎస్టీ కమిషన్ గా చేసిన చట్టమంతా నాకేందో తెలుసు. ఇది ప్రజాస్వామ్యం ఇలా స్వేచ్ఛ లేదు, మాట్లాడమని స్వేచ్ఛ లేదు. ఇలా అరెస్ట్ చేస్తా ఉన్నారు. అన్యాయంగా అక్రమంగా 5 గంటలకు వచ్చి డోర్లు కొడతా ఉన్నారు. ఇది ఇదే పోలీసుల విధులకు ఆటంకం కలిగించాలనే కారణంతో ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4:30 గంటలకు వెస్ట్ మారేడుపల్లిలోని ఎర్రోల శ్రీనివాస్ ఇంటికి మాసప్ ట్యాంక్ పోలీసులు వెళ్ళిన సంగతి తెలిసింది. ఆయనకు నోటీసులు ఇచ్చే క్రమంలో ఆ పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే తెల్లవారుజామున పోలీసులు రావడం ఏంటని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ప్రశ్నించగా ఎర్రోల శ్రీనివాసును పోలీసులు అరెస్ట్ చేశారు. మాసప్ ట్యాంక్ పోలీసులు మాసప్ ట్యాంక్ తీసుకు తరలించారు. అయితే ఇక్కడ నుంచి ఇంతకుముందే చిత్రబస్తీలోని ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు వైద్య పరీక్షల కోసం. అయితే ఎర్రోల శ్రీనివాస్ ప్రస్తుతం చిత్రబస్తీలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నారు. ఆయన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా అయితే ఇక్కడ మాసప్ ట్యాంక్ బీఎస్ వద్ద కూడా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. అక్రమ అరెస్టులు ఖండిస్తున్నాయి. కెమెరామ్యాన్ సాయితో వంశీ, పల్లవి టీవీ. ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం వెస్ట్ మారేడుపల్లిలో ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇవాళ ఉదయం తెల్లవారుజామున 4:30కు పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు వచ్చిన వెంటనే ఎర్రోల శ్రీనివాస్ ఇంట్లో నుంచి బయటకు రాకుండా తలుపులు వేసుకుని ఇంట్లోనే ఉన్నారు. ఇక అక్కడికి టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకొని పోలీసులను కూడా అడ్డుకున్నారు. అయితే తాము నోటీసులు ఇవ్వడానికి మాత్రమే వచ్చామని తాము ఎర్రోల శ్రీనివాస్ అరెస్ట్ చేయడం లేదంటూ కూడా పోలీసులు చెప్పారు. అయితే ఒకవేళ నోటీసులు ఇవ్వడానికి వస్తే తెల్లవారుజాము 4:30కి ఎందుకు వచ్చారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే వారిని అడ్డుకుని అక్కడ ఆందోళన చేపట్టే పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత పోలీసులు బలగాలు అక్కడికి చేరుకొని అటు బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా అక్కడి నుంచి తరలించి ఎర్రోల శ్రీనివాస్ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ అరెస్టుపై అటు ఎర్రోల శ్రీనివాస్ కూడా ఫైర్ అయ్యారు. నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారంటూ కూడా ఆయన మండిపడ్డారు. ఇక ఇదే విషయంపై హరీష్ రావు కూడా పోలీసుల తీరును ఖండించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇది పోలీసుల రాజ్యమా అంటూ కూడా ఆయన ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతూ జైలుకు తరలించడం ఏంటని కూడా ఆయన హరీష్ రావు నిలదీశారు. ఇక అటు ఎర్రోల శ్రీనివాస్ ను ఉదయం ఆ పోలీసులు అక్రమంగా ఆయన ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయడం దారుణం అంటూ కూడా హరీష్ రావు మండిపడ్డారు. పోలీసుల తీరుపై కూడా ఆయన మండిపడ్డారు. ఎన్ని కేసులు అటు ప్రభుత్వం పెట్టే కేసులు ఎదుర్కొని తాము ప్రజల పక్షాన పోరాటం కూడా ఆయన మరోసారి ప్రకటించారు. అయితే ఒక్కసారి ఎర్రోల శ్రీనివాస్ సంబంధించిన కేసు చూసుకుంటే అంటే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పోలీసుల విధులకు ఆటంకాన్ని కలిగించారంటూ అటు ఎర్రోల శ్రీనివాస్ అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి కౌశిక్ రెడ్డిపై గతంలో కేసు నమోదైంది. గతంలో కౌశిక్ రెడ్డి అటు తన ఫోన్ లో అటు ప్రభుత్వం ట్యాప్ చేస్తున్నట్టు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో అటు కంప్లైంట్ ఇవ్వడానికి అయితే ఆ సమయంలో సీఐ బయటికి వెళ్తుండగా తర్వాత వచ్చి తీసుకుంటాను లోపల ఉన్న వారికి ఇవ్వాలి అంటూ కూడా చెప్పారు. అయితే అటు సీఐ వెళ్ళడానికి సీఐని అడ్డుకున్న అటు బీఆర్ఎస్ శ్రేణులు కౌశిక్ రెడ్డి ఎదురు శ్రీనివాసరావు మిగతా బీఆర్ఎస్ కార్యకర్తలు అటు సీఐ వాహనాన్ని అడ్డుకొని నిరసన దిగారు. దీంతో సీఐ మళ్ళీ లోపలికి వచ్చి వారి కంప్లైంట్ తీసుకొని వెళ్ళారు. అయితే ఈ క్రమంలోనే అటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా అప్పుడు సీఐ కంప్లైంట్ తో పోలీసులు ఫిర్యాదు
కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసుకు సంబంధించి కౌశిక్ రెడ్డికి దీనికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేశారు. రేపు ఉదయం 10 గంటలకు విచారణకు రావాలంటూ ఆయనకు ఇప్పటికే నోటీసులు అందజేశారు. ఇక ఎర్రల శ్రీనివాస్ కు మాత్రం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ పోలీసులు అతను అదుపులోకి తీసుకుని ప్రస్తుతం మాసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తున్నారు. అయితే నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేశారంటే వాడు బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున స్టేషన్ వద్ద చేరుకుంటున్నారు. కాసేపట్లో హరీష్ రావు కూడా స్టేషన్ వద్ద చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ వెస్ట్ భారత్ ఇంటి వద్ద పోలీస్ స్టేషన్ వద్ద ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు.